శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం డ్యాం నిండు కుండలా మారింది. 2 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తబోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద పోటెత్తుతోంది. గంటకు వరద పెరుగుతున్న క్రమంలో క్రస్ట్ గేట్లు ఎత్తాలని డ్యాం అధికారులు నిర్ణయించారు. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీరామ్ రేణుశ్రీ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఇటు తుంగభద్ర కృష్ణా సంబంధించినటువంటి జలాశయాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 4,60,000 వరకు క్యూసెక్ల వాటర్ అయితే శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయానికి చేరుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి నీటిమట్ట స్థాయి సంబంధించి 885 అడుగులు ఉంటుంది. ఇప్పటికే 879 అడుగుల మేర నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే అధికారులు ఉండేటటువంటి ఈ డ్యామ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఆ సామర్థ్యం పెరగడంతో అధికారులు మనం చూసేటటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ గేటు సంబంధించినటువంటి అధికారులు రేడియల్ రెక్టార్ సంబంధించినటువంటి ద్వారా ఇప్పటికే డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో శ్రీశైల మల్లికార్జున సంబంధించినటువంటి అమ్మవారి సంబంధించినటువంటి ఈ పసుపు సారే కావచ్చు కుంకుమ సంబంధించినటువంటి కార్యక్రమంతో ఇప్పటికే ఈ కృష్ణా తుంగభద్ర సంబంధించినటువంటి జలాశయంలో పూజ కార్యక్రమం ముగిసింది. మనం చూసేటటువంటి డ్యామ్ రెక్టాల్ సంబంధించినటువంటి ఉండేటటువంటి 12 గేట్లు ఉంటుంది. 12 గేట్లలో ఇప్పటికే అధికారులు దాదాపుగా 5 గేట్ల మేర ఈ గేట్లను ఎత్తి శ్రీశైలం నుండి దిగువకు పంపించేటటువంటి క్రమంలో నాగార్జున సాగర్కి వాటర్ని పంపిస్తున్నటువంటి క్రమం ఉంది. అయితే పంపించేటటువంటి క్రమంలో ఇప్పటికే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే తుంగభద్ర టీబీ డ్యామ్ కావచ్చు, ఇటు ఉండేటటువంటి ఆల్మట్టి నారాయణపూర్ జూరాల అనేటటువంటి డ్యామ్ ప్రవాహాలు రోజుకు గంటకు ఉధృతి పెరగడంతో అధికారులు ఇక్కడ ఉండేటటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాంలో ఇప్పటికే ఉండేటటువంటి పరిమాణం ఏదైతే ఉందో 885 అడుగులు కాకుండా 879 అడుగుల మేర చేరింది. ఇంకా 6 అడుగులు మాత్రమే ఉండటంతో ఉండేటటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో 2009లో కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ప్రాంతంలో వరదలు తరపించినటువంటి సమయంలో ఇలాంటి వాటర్ క్యూసెక్ల వాటర్ రావడం జరిగింది. అలాంటి సిచ్యువేషనే ఈ సంవత్సరం ఉండటం చాలా హాస్యాస్పదం అంటూ ఇప్పటికే కర్నూలు జిల్లా కావచ్చు, ఇటు కడప జిల్లా సంబంధించినటువంటి కేసీ కెనాల్తో వేల క్యూసెక్